హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసాను. సో కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కమెంట్ ఇవ్వండి. చూడండి, ఎప్పుడైనా మనము క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కొంచెం పెద్ద సైజు వాళ్ళది అయితే మనము ఎలా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని కట్ చేయాలనేది వీడియో చూడండి. బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్ పొడవుగా ఉండడం వల్ల ఈ ఫ్రంట్ పార్ట్లో సైడ్కి అతుకులు అనేటివి పడ్డాయి, చూస్తున్నారు కదా. సో కరెక్ట్ క్రాస్లో పెట్టిన తర్వాత కూడా సైడ్ జాయింట్ల ప్లేస్లో ఒక చిన్న అతుకు అనేది వచ్చింది. ఈ అతుకుని మనము కరెక్ట్గా ఎలా కట్ చేయాలో వీడియోలో నేను లాంగ్ వీడియో కింద లింక్ ఇచ్చాను. బాణం గుర్తు ఉంటుంది చూడండి, ఇక్కడ రెడ్ కలర్ బాణం గుర్తు, అక్కడ నా ఐడి కింద లింక్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే లాంగ్ వీడియో వచ్చేస్తుంది. వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో కొత్తగా కటింగ్ నేర్చుకునే వాళ్ళు కొంచెం పెద్ద సైజుని క్లాత్లో ఎలా అడ్జస్ట్ చేయాలనేది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలా దీంట్లో మనము సైడ్ జాయింట్లు అతుకులు అనేటివి తీసేసుకోవచ్చు చాలా ఈజీగా, ఇబ్బంది లేకుండా. ఇలా అతుకు అనేది తీసుకోవాలన్నమాట. సో హ్యాండ్స్ కొంచెం పొడుగు ఉన్న ఒక బ్లౌజ్ పీస్లో మనకు కావాల్సిన సైజు బ్లౌజ్ రావాలంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.